మీరు గిట్టిగా ఇవాళ దొరకపోయినా రేపైనా దొరుకుతారా? ఎవర్రా ఇక్కడ ఫోన్ చేసి రమ్మన్నదే? ఓ దొంగల ముఠ వచ్చిందన్నమాట. మా ఇంటికి వచ్చారు, మా ఇంట్లోకి వస్తున్నారు. మీ సంగతి ఏంటో తెలుస్తాను. ఏంట్రా పోలీసులు మీరు? తిక్కగా ఉందా? నిన్నే. ఏమైంది? తొంగి చూసింది కాక ఏమైందంటావా? ఏం చూసానేంటి? ఏమీ ఎరగనట్టు యాక్షన్ చూడు. ఈమెకి రోజు రోజుకి నా మీద లవ్ ఎక్కువవుతుంది. చెప్పని కొట్టేశారు. ఏంటి ఏమైంది? 100 బైకులు వచ్చి ఒకేసారి గుద్దేసిని. ఎక్కడ? ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో. ఓ మై గాడ్. అది నా బ్యాగ్. కాసిన మంచినీళ్ళు ఇవ్వు. మరి హాస్పిటల్కి వెళ్ళలేదా? వెళ్ళాను. డాక్టర్లు స్ట్రైక్. ఆటోల్లో వచ్చేద్దామంటే ఆటోలు స్ట్రైక్. బస్సుల్లో వచ్చేద్దామంటే బస్సులు బంద్. సరే పడుకోండి. జాగ్రత్త. ఏంటిది ఇన్ని దెబ్బలు తగిలేసాయి? ఇదిగో అక్కడ మూవ్ ఉంది, కొంచెం రాయవా? ఓకే. నువ్వు అలా రాస్తుంటే ఒట్టు అలా అలా వెళ్ళిపోతున్నట్టుగా ఉంది. దేవుడి దయ వల్ల ఎప్పుడు ఇలా యాక్సిడెంట్ జరిగితే ఊరుకోండి. ఎంతసేపు నువ్వు వచ్చి? ఏంట్రా చాలా బిజీగా ఉన్నట్టున్నావు? అదేం లేదురా. తెలుస్తూనే ఉందిరా. సరే గాని నువ్వు చాలా రోజుల నుంచి కనపడటం లేదు. ఎక్కడికి వెళ్ళిపోయావంట్రా? ఏం చెప్పను, సరిత నేను సినిమాకి వెళ్దాను ఈరోజు టికెట్లు తీసుకున్నాను రా. సడన్ గా మా బాస్ క్యాంప్ ఆర్డర్ వేశాడు. దాంతో సినిమా క్యాన్సిల్ అయింది. 2 టికెట్స్ నాకెందుకురా? నువ్వు ఇంకా నీ రూమ్మేట్ ఉందిగా. చూస్తేనే అనుమానం పడుతుంది. ఇక సినిమా అంటే ఇచ్చినందుకు నిన్ను, అడిగినందుకు నన్ను, ఇద్దరిని ఒకే తాడికి గురేస్తుంది. ఇదవుతామా? సరే, టికెట్లు వేస్ట్ అవుతాయి కదరా. మా ఫ్రీగాడికి ఇస్తాను. తన గర్ల్ ఫ్రెండ్ ఉంది కదా బ్యూటిషియన్, వాళ్ళిద్దరు కలిసి వెళ్తారులే. అమ్మాయి ఇక్కడ అనుకున్నాను కానీ తీసుకోరా. నీలో ఏదో చాలా మార్పు వచ్చిందిరా. అదేం లేదురా. మళ్ళీ ఎప్పుడు వస్తున్నావు నువ్వు? వచ్చేటప్పటికి 10-15 డేస్ పట్టొచ్చు. బైక్ బయటే ఉంది, వచ్చే వరకు నీ దగ్గరే ఉంచు. వస్తారా? బాయ్ రా. బాయ్. ఈ ఫోన్లు కూడా కలిసావు. నమస్తే సార్. నమస్తే. నీ పేరేంటి? రాజేష్ ఓబ్రాయ్ సార్. ఓహో, తెలుగుడు కాదన్నమాట. తెలుగునేనండి. మరి ఓబ్రాయ్ ఏంటయ్యా? రాయల్ గా ఉంటుందని. నీకు వచ్చింది ఏదైనా చేసి చూపించు. ఏం చేయమంటారండి? ఏదో ఒకటి చేయవయ్యా. ఏంటయ్యా ఆలోచిస్తున్నావు? సపోజ్ నువ్వు ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నావు అనుకో. లవ్ ప్రపోజల్ ఎలా చేస్తావో చెప్పు. ఆ అమ్మాయి లేదు కదండి. ఓరే ఓబ్రాయ్, నీకోసం ఆ ఐశ్వర్యరాయ్ని ఎక్కడ తీసుకురానరా? ఓ పని చేయరా. ఏం చేయమంటారండి? నువ్వు ఇంటికి వెళ్ళిపో. డైరెక్టర్ గారికి ప్రణామములు. నమస్తే. నా పేరు శ్రీకృష్ణ. మేము కృష్ణానగర్ నుంచి వేంచేసినాం. మేము నటన కోసమే జీవించుచున్నాము. ఫోటోలు ఏమైనా తెచ్చావా? ఎదురుగా ఇంతటి విశ్వరూపాన్ని చూసి కూడా తమరు ఛాయాచిత్రంలో అడుగుతున్నారేమి మహాశయ? నువ్వు ఇంతకు ముందు సినిమాలు ఏమైనా చేసావా? ఇంతవరకు లేదు. మీరు ఊకుట్టినచో నా నటనా కౌశల్యం మీకు రుచి చూపేదను. ఇప్పటి వరకు చూసిన రుచులు చాలు, దయచేయండి. బాబు హరి సార్, రఘు అవతల హీరోగా నా కోసం వెయిట్ చేస్తున్నారు. మిగతా వాళ్ళని మీరు జాగ్రత్తగా చూసుకోండి. వస్తాను. ఓకే సార్. నెక్స్ట్ నెక్స్ట్ నువ్వా? రారా. ఇస్మాయిల్ సార్,
నువ్వు వెళ్ళి మంచి టీ తీసుకొచ్చి ఇవ్వు. ఫోటోస్ ఏమైనా తెచ్చావా? మరి పేరెంటానికి వచ్చావా? ఇదిగోండి సార్. నాకు కాదురా, ముందు ఆవిడకు. నాన్న టీ ఎక్కడ కదరా, ఇక్కడ. ఏదో చేసి చూపించు. ఏం చేత కదా? సరే నేను చెప్పినట్టు చెయ్యి. ఆ రోజు బట్టల కింద పడేసి ఏమి ఎరగనట్టు నించున్నావే, అది యాక్టింగ్. నేను నిన్న షూటింగ్ ఏడిపించానే, అది కామెడీ. నేను ఇప్పుడు చేస్తున్నానే, ఇది పెర్ఫార్మెన్స్. అలా ఏదైనా చేసి చూపించు. నువ్వు నాకు దొరకపోతావురా, చెప్తాను పని. ఈ అమ్మాయిని అక్కడ చూసినావా? ఈ అమ్మాయా? అవును. రోజు ఇక్కడే ఫోన్ చేసుకుంటుంది. ఇప్పుడు కూడా వచ్చినట్టుంది. అదిగో పోతుంది. రండ్రా.